డియర్ డాక్టర్.ETV, నా వయసు 52 సంవత్సరాలు. గత 3 సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. రోజుకు నీరసంగా ఉంటుంది. ఎంతకాలం నేను డయాలసిస్ చేయించుకోవాలి? డయాలసిస్ చేయించుకుంటే మళ్ళీ నా కిడ్నీ మామూలు స్థితికి వస్తుందా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. ఓకే, 3 years నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఫెటీగ్ అన్నారు. ఫెటీగ్ అంటే నీరసం, ఎండ్ ఆఫ్ ద డే ఓపిక లేపడం. ఈ స్వతహాగా కూడా డయాలసిస్ పేషెంట్స్లో లాంగ్ టర్మ్ డయాలసిస్ చేయించుకునే వాళ్ళల్లో స్వతహాగా వచ్చేస్తుందండి అది ఫెటీగ్ అనేది. ఐదర్ నార్మల్ కిడ్నీ ఫంక్షన్ లూజ్ అయిపోవడం వల్ల కానీ రావచ్చు, లేదా ఈ డయాలసిస్ అనే ప్రక్రియ వల్లే లాంగ్ టర్మ్ చేయించుకునే వాళ్ళు, నంబర్ ఆఫ్ టైమ్స్ చేయించుకునే వాళ్ళు, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేయించుకునే వాళ్ళు స్వతహాగా ఫెటీగ్ వచ్చేస్తుంది. దాన్ని యూ కెనాట్ రన్ అవే ఆర్ అవాయిడ్ దిస్ ఫెటీగ్. ఇప్పుడు కొంచెం దీన్ని ఏం చేయాలంటే, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి కొన్ని డైట్స్ అయితే మిమ్మల్ని తీసుకోవద్దంటారు, హై ప్రోటీన్ డైట్ అలాంటివన్నీ డాక్టర్ చెప్తారు. కాబట్టి అలా కాకుండా ఎనర్జీ ఇచ్చే సింపుల్ కార్బోహైడ్రేట్స్, రైస్, స్టార్చ్ అట్లాంటివి తీసుకుని ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకుంటే దిస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. తర్వాత మళ్ళీ కిడ్నీస్ నార్మల్ అవుతాయా అనేది అడుగుతున్నారు. కిడ్నీస్ ఇప్పుడు వన్స్ డయాలిసిస్ మీద ఉన్నారు, వారానికి 2 సార్లు 3 సార్లు అనేది ఒకటి చెప్పాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వుడ్ బి ట్రాన్స్ప్లాంట్. అంటే కిడ్నీ డోనర్ ఏమైనా ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం తప్ప డయాలసిస్లు చేస్తూ కిడ్నీ మళ్ళీ నార్మల్ అయిపోవడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సెప్సిస్, సివియర్ అక్యూట్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చి క్రియాటినిన్ బాగా పెరిగి 1-2 డయాలసిస్ చేయించాల్సిన అవసరం వచ్చిన పేషెంట్స్ అయితే మళ్ళీ నార్మల్ అయిపోతుందేమో తప్ప, ఇట్లా 3 years నుంచి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండే డయాలసిస్లు మళ్ళీ నార్మల్సీకి రాదు. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వుడ్ బి ఫర్ రీనల్ ట్రాన్స్ప్లాంట్.